హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అక్క వాళ్ళు వచ్చారని చెప్పి బిర్యానీ రెడీ చేస్తున్నాను, దమ్ బిర్యానీ. నేనైతే కనుక ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి. ఆనియన్స్ దోరగా వేయించుకుంటాను, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తాను. ఆనియన్స్ వేసేసాను, వేసినాక అవి బాగా వేయించి అవి పక్కన పెట్టుకుంటాను. వేయించినవన్నీ తీసి ఆనియన్స్ పక్కన పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. అది దోరగా వేయించిన ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసుకొని ఆ ఆయిల్లోనే దినుసులు కూడా రెడీ చేసుకున్నాను కదా, ఆ దినుసులు కూడా వేసేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా అన్నీ వేసేసి బాగా వేయించాలి. వేయించినాక ఇంకా అల్లం పేస్ట్ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా ఇంకా చూసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక అల్లం పేస్ట్ కూడా తీసి వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేయించినాక ముందుగానే పెట్టుకున్నాం కదా ఎసరు, అవన్నీ కూడా వేసుకోవాలి. 4 గ్లాసులు రైస్ అయితే 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇంక మనకి టేస్ట్ చూసుకున్నాక వేసినాక ఇంకా మరుగుతుంది కదా వాటర్, ఆ ఎసరు మరిగినప్పుడు ఇంకా ఈ రైస్ని కూడా ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ పోయేటట్టు చూసుకొని ఇది కూడా వేసుకోవాలి రైస్ని. ఇక రైస్ కూడా ఇంకా ఆ వాటర్లో ఇంకా మొత్తం వేసేసినాక కలిపి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇక అది ఉడుకుతూ ఉంటుంది, ఇంకా దమ్ అవుతూ ఉంటుంది, ఇంకా చూసుకోవాలి. ఇక కర్రీ కూడా ఇంకా చూసి పెట్టుకున్నాం కదా, అవి కూడా చూసుకోవాలి. పక్కన పెట్టుకున్నాము. రైస్ కూడా కొంచెం పలుగ్గా ఉంది. ఈ పలుగ్గా ఉన్నప్పుడే సగం రైస్ని తీసేస్తాను పక్కకి వేరే బౌల్లోకి. ఇవన్నీ చూసుకోవాలి. పలుగ్గా ఉంది కదా, ఇంకా చూసి పెట్టేసుకోవాలి. రైస్ సగం రైస్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక తీసుకున్నాక ఈ చికెన్ ఇవన్నీ చూసుకొని కలిపెట్టుకున్నాను. కారం, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాను. పెరుగు తర్వాత ఈ కారం, మసాలా దినుసులన్నీ వేసుకున్నాను పొడి చేసి ముందే. అల్లం పేస్ట్ కూడా పెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఆయిల్ కూడా కొంచెం దానికి అప్లై చేసేయాలి. పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని ఇక సాల్ట్ కూడా వేసేసుకున్నాను తగినంత, వేసుకొని చూసుకోవాలి. ఇక చూసినాక ఇంక పొయ్యి స్టవ్ వెలిగించేసి ఇక పెట్టేశాను. ఇక కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయినాక మొత్తం బాగా మ్యాష్ అయిందో లేదా ముక్క బాగా చూసుకొని కట్టేసుకోవాలి. ఇక కట్టేసుకున్నాక ఇంకా ముందు రైస్ తీసాం కదా, సగం రైస్లో ఆనియన్స్ వేసేయాలి. వేగిన ఆనియన్స్ వేసేసి పక్కన ఇక చికెన్ కూడా తీసుకొని అది కూడా ఒక లేయర్గా వేసేసేయాలి. ఇక నేను తక్కువ చికెనే కాబట్టి ఒక లేయర్గా వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ చికెన్ అయితే కనుక 2 లేయర్స్గా వేసేయచ్చు. ఇక నేను చికెన్ ఒక లేయర్గా వేసేసి ఇక మొత్తం చూసుకొని ఇంకా రైస్ని కూడా ఇంకా దానిపైన ఒక లేయర్గా వేసేసాను. వేసినాక ఇంకా ఫుడ్ కలర్ ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా వేగిన ఆనియన్స్ వేసేసాను. వేసేసినాక ఇంకా పక్కన కొంచెం గ్రేవీ ఉంటే మొత్తం దానిపైన వేసాను. ఫుడ్ కలర్ కూడా వేసాను. ఫుడ్ కలర్ అంతా వేసేసినాక ఇంకా దమ్ పెట్టేసుకోవాలి మనం. ఇక దమ్ పెట్టేసుకున్నాక చూసుకోవాలి, దమ్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఇంకా పక్కన పెట్టేసి రైస్ బాగా ఉడికిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. రైస్ బాగా ఉడికిపోయింది. ఇంక పీసెస్ లోపల అయినాయో చూసుకొని ప్లేట్లోకి ఇంకా పెట్టేసుకున్నాను. ఇంక తిని చూసా, ఫస్ట్ నేనే తిని చూసి టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.